మీ అందరికీ నా వందనాలు. మానవ జీవితంలో వీళ్ళు పెద్ద, వీళ్ళు చిన్న, వీళ్ళు గనులు ఉన్నవాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు అని ఏ తేడా లేకుండా అందరికి ఎదురయ్యే ఒకే ఒక్క పెద్ద కఠినమైన సమస్య ఏంటి అంటే నిరీక్షణ కలిగి ఉండటం. ఎందుకంటే చెప్పుకున్నంత ఈజీ కాదు అది. నిరీక్షణ అనేది ఎలాంటిదంటే ఒక ఎడారిలో మనము నీటి చుక్క కోసం వెతికినంత, అది దొరికిద్దో లేదో తెలీదు, దొరకదో లేదో తెలీదు. కానీ ఏంటి, దొరికిద్దేమో అన్న ఆశతో వెతకటం, దొరికిద్దేమో, జరిగిద్దేమో, జరగాలి, అనుకున్నది అవ్వాలి, ఈ రోజు కాకపోతే రేపు దొరికిద్ది, రేపు కాకపోతే ఎల్లుండు, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత అయినా జరిగిద్ది, ఒక సంవత్సరం తర్వాత అయినా చేయగలను, జరగగలదు, ఇది అబుద్ధి అనుకుని ఒక ఒక కాన్సన్ట్రేషన్తో ఒక గురి కలిగి నడవటమే నిరీక్షణ అంటే. అంతేనా కదా? సో నిరీక్షణ అంటే నీవు డెఫినేషన్ ఏమి ఇస్తావంటే నీకు అసలు హోపే లేదు, అక్కడ జరగటానికి అసలు హోప్ అనేది, పాసిబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ. అయినప్పటికీ అది అవ్వదని తెలిసినప్పటికీ దానికోసం నువ్వు అది అయ్యిద్దేమో, జరిగిద్దేమో, ఒక రోజు కాకపోతే ఒక రోజు నేను ఎన్నో కష్టాలు పడుతున్నా దానికోసం, ఎంతో సమస్యలు ఎదుర్కొంటున్నా దానికోసం, ఎన్నో ఎఫర్ట్స్ పెడుతున్నా, నా సైడ్ నుంచి నేను చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా, నా సైడ్ నుంచి నేను చాలా కష్టపడుతున్నా, నా సైడ్ నుంచి ఎన్నో ఒడిదుడుకులు నేను ఎదుర్కొంటున్నా, ఎంతో నేను నా సమయం మొత్తం కేటాయించి దానికోసమే ఇది జరగాలని ఒక దానికోసం నేను కష్టపడుతున్నా. కానీ అది జరిగిద్దా అంటే ఒకసారి మేబీ జరగవచ్చు, జరగపోవచ్చు. పడిపోయావా, కృంగిపోయావా, అది నీకు జరగకుండా నువ్వు లేకపోతే తప్పిపోయావా, అది జరగకుండా నువ్వు తొలగిపోయావా, అది జరగకుండా నువ్వు కన్ను మూసావా, ఇలాంటి ఎన్నో జరుగుతాయి. నేనే ఒకటి అనుకున్నా, ఒక సంవత్సరం వెయిట్ చేశా, అవ్వలా, 2వ సంవత్సరం వెయిట్ చేస్తున్నా, అది అవ్వదేమో, 3వ సంవత్సరం మేబీ అయ్యిద్దేమో, కానీ అయ్యిద్దో లేదో తెలియని దానికోసం ఎంతసేపు అని వెయిట్ చేస్తున్నా నేను? చాలా సంవత్సరాలు. నా సైడ్ నుంచి నేనేమన్నా తప్పుగా ఏమన్నా ఎఫెక్ట్స్ పెట్టాను అంటే లేదు. నా సైడ్ నుంచి నేను ప్రార్థించాల్సిన సమయం ప్రార్థించకుండా ఉండి, లేదు నేను స్తుతించాల్సిన సమయంలో స్తుతించకుండా ఉండి, నేను చాలా చెయ్యాలనుకున్నా, చేశాను, ఏదైతే కట్టడాలు ఉన్నాయో అది చేశాను, నా ఎఫర్ట్స్ నేను 100% పెట్టాను. ఏదైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు మన సైడ్ ఎఫర్ట్స్ ఉన్నాయో అటు సైడ్ నుంచి కూడా అంతే ఉండాలి కదా. ఒకసారి అటు సైడ్ ఉందా లేదా అన్నది తర్వాత సంగతి. నీ సంగతి నువ్వు చేసినప్పుడు కూడా జరగదు కొన్ని విషయాలు. దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుడికి ఇది బతిమలాడుకుంటున్నావు, దేవుని కోసం ఇది నాకు కావాలని నువ్వు గోజాడుతున్నావు, కృంగిపోతున్నావు. అది నువ్వు జయం పొందే సమయంలో నీకు ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు, ఎన్నో దెబ్బలు తినవచ్చు, ఎన్నో రీతిగా పడిపోవచ్చు. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే కింద పడి ఉన్నావా, లెగవాలి, లేచి అక్కడి నుంచి వెళ్ళాలి. ఎందుకు? నీకు ఒక నిరీక్షణ ఉండాలి. ఒకవేళ నిరీక్షణ లేదు, నాకు జరగదు, ఖచ్చితంగా జరగదు అనుకుంటే నువ్వు పడిపోతే ఎలా ఉంటావు? పడిపోయిన వాడిగానే ఉంటావు. లెగిచి నడవాలి, లెగిచి ఉరకాలి, లేచి నా గమ్యానికి నేను వెళ్ళిపోవాలి, లేచి నేను సాధించాలనేది నీకు రాదు. పడిపోయిన స్థితి వస్తే నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే పడిపోయినప్పటికీ తిరిగి లెగవాలని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? నిరీక్షణ కావాలి. ప్రతి క్రైస్తవుడికి కావాల్సింది ఏంటి అంటే శాశ్వత కాలం నిలిచే వాటిల్లో 3 అనేది మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటాం. శాశ్వతంగా నిలిచే ఏంటంట? విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. సో నీకు ఖచ్చితంగా కావాల్సింది ఏంటి? స్థిరకాలం నీకు కావాల్సింది ఏంటయ్యా అంటే నిరీక్షణ అనేది కావాల్సిందే. ఎందుకు? పడిపోయినా లేచి నిలబడటానికి నీకు ఒక ఆధారం కావాలి, నిరీక్షణ. నేను చాలాసార్లు చెప్తా కదా, లైక్ నువ్వు ఒక అంధకారమైన చీకట్లో నడుస్తూ ఉన్నావు, అంధకారమైన సిచ్యువేషన్ నడుస్తూ ఉన్నావు, మొత్తం చీకటే ఉంది, నీ చుట్టుపక్కల నువ్వు బ్రతకవో లేదో కనీసం నీకు ఏది లేదు, ఏ హోపు లేదు. కానీ దూరంగా ఒక లైట్ కనపడింది అనుకో, నువ్వు ఒకవేళ పడిపోయి ఉన్నా కూడా, కృంగిపోయి ఉన్నా కూడా, నడిచి అలసిపోయి ఉన్నా కూడా, పరిగెత్తి నీ ఆయాసం మొత్తం తీర్చిపోయినా కూడా ఆ లైట్ చూడగానే నీకేమనిపించిద్ది? మళ్ళీ ఒక బలాన్ని తీసుకొని అక్కడ వరకు ఉరుక్కుంటే వెళ్ళగలవు. ఎందుకు? అక్కడ ఏదో ఉండిద్ది. లైక్ నువ్వు అంధకారం నుంచి వెలుగులోకి రాగలవు, అంధకారం నుంచి ఆ వెలుగు, ఒక సంతోషాన్ని నువ్వు చూడగలవన్న ఒక ఆశతో ఉరుకుతావు, అంతే కదా. మన జీవితం కూడా ఒకవేళ అంధకారంగా ఉందా, చీకటి బ్రతుకుల్లో ఉందా, చీకటిగానే ఉందా, మన యొక్క నిరీక్షణ, ఆ వెలుగు ఎవరయ్యా అంటే ఎవరంటారు? జీసస్.
యేసుప్రభు వారు. ఆ వెలుగు, మన కష్టాలు వచ్చినాయి పడిపోయాము, ఇబ్బందులు వచ్చినాయి పడిపోయాము, తొలగిపోయాము. కానీ నేను ఎన్నిసార్లు పడినప్పటికీ, ఎన్నిసార్లు కృంగిపోయినప్పటికీ, ఆఖరికి పాప ఊబిలో నేను చిక్కుకొని దాని లోపలికి వెళ్తున్నప్పటికీ నన్ను చేయబట్టి లేపేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమారుని నేను ఎప్పుడన్నా పడతాను చెప్పండి? ఆయన నువ్వు మునిగిపోతా ఉన్నావు, నిన్ను దేవుడు చేయబట్టుకొని లేపాలి. నిన్ను దేవుడు ఎప్పుడు లేపుతాడు చెప్పండి? ఎప్పుడు లేపుతాడయ్యా అంటే ఆయన వారసుడిగా నువ్వు ఉన్నప్పుడు, ఆయన ఆత్మీయంగా ఆయన ఆత్మలో నువ్వు ఏకమై ఉన్నప్పుడు. ఒకవేళ నీ నిరీక్షణ అనేది ఆత్మీయ నిరీక్షణ అయితే, నువ్వు నిరీక్షిస్తున్నది ఈ లోక సంబంధమైన సంతోషాల కోసమా, ఈ లోక సంబంధమైన ఉత్సాహాల కోసమా, వీటి కోసం కాకుండా నువ్వు నిరీక్షిస్తుంది ఏంటయ్యా అంటే, ఒకవేళ ఆత్మీయ సంబంధంగా నువ్వు నిరీక్షిస్తూ ఉంటే ఏం జరుగుతుందంట? దేవుడు ఏం చేస్తాడంట? ఆత్మీయంగా నువ్వు పడిపోయి ఉన్నప్పుడు నిన్ను ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడు. దానికి నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటయ్యా అంటే ఆత్మీయంగా జన్మించడం. ఆత్మీయంగా నువ్వు జన్మించకపోతే నువ్వు దేవుడు వారసుడు అవుతావా అంటే ఎప్పటికీ కాలేవు. నాకు ఇబ్బందులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, పడిపోతున్నా, కానీ నేను ఎందుకు ఇంకా స్థిరంగా నిలబడుతున్నా అంటే అర్థం ఏంటయ్యా అంటే దేవుడు నన్ను ఆత్మీయంగా లేపుతాడన్న నమ్మకం నాకుంది. దేవుడు శక్తిని నాకు అనుగ్రహిస్తాడని నమ్మకం ఉంది. ఆ నమ్మకం కావాలి అంటే నీ నిరీక్షణ ఏం నిరీక్షణ అయి ఉండాలి అంటే ఆత్మీయ నిరీక్షణ అయి ఉండాలి. దావీదు గారి గురించి మనం మాట్లాడుకుందాం. దావీదు గారికి అభిషేకం ఎప్పుడు జరిగింది? రాజు అవుతాడన్న అభిషేకము ఎన్నో సంవత్సరంలో జరిగింది? ఆయన 17వ సంవత్సరంలో ఉన్నప్పుడు సమూయేలు వచ్చి ఆయన అభిషేకించాడు. దావీదుకి తెలుసా లేదా తను రాజు అవుతాడని? దావీదుకి తెలుసా లేదా తనకు అభిషేకం జరిగిన తర్వాత దావీదుకి తెలుసా తను రాజు అవుతాడా, రాజు అవ్వడా అని? అభిషేకం జరిగిన తర్వాత దావీదుకి తెలుసు ఏంటి? దావీదు రాజు, ఇశ్రాయేల్ రాజుగా ఉండటానికి దేవుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు, దేవుడు నన్ను రాజుగా ఉంచుకున్నానని ఎంపిక చేయబడిన వాడని దావీదుకి తెలుసు. కానీ ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఒకవేళ దావీదుకి తెలిసినప్పటికి కూడా దావీదు తన ప్రయత్నం తను చేశాడా లేదా చెప్పండి? ఒక విషయం ఎలా చెప్పగలరు తన ప్రయత్నం తను చేశాడని? ఎలా చెప్పగలవు నువ్వు తన ప్రయత్నాలు తను చేశాడని? అతను రాజు అవుతాడని తెలిసినా ఖాళీగా చేతులు పట్టుకొని కూర్చోలా, ఖాళీగా నుంచోలా, ఖాళీగా తన పని చేయకుండా ఉండలా. ఏం చేశాడు? గొల్యాతుకు సైతము ఎదురుగా నిలబడ్డాడు. ఎవరైతే సవాలు చేశారో వాళ్ళకి సైతము ఎదురుగా నీ మీద సవాలు చేసే వాళ్ళకి ఎదురుగా నువ్వు నిలబడటానికి నీ ఆత్మీయ నిరీక్షణ ఎక్కడ ఉంటుంది? నీ మీద ఒక మాట అన్నారు, నువ్వు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఏమి ఫలితం అని నిన్ను ఒక మాట అన్నప్పుడు నీ నిరీక్షణ ఎక్కడ ఉంది? నువ్వు ఆత్మీయంగా నువ్వు చూపించిన నిరీక్షణ ఏంటి? దావీదుకి తెలుసుగా నేను ఎట్లయినా రాజు అవుతాను, కిరీటం నా మీదకి వచ్చి పడిద్దని దావీదు అనుకొని కూడా వదిలేయచ్చు. దావీదుకి ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 17వ సంవత్సరంలో అభిషేకం జరిగితే సౌలు తర్వాతే వెంటనే రాజు అవుతాడంటే అవ్వలా. 17వ సంవత్సరంలో అభిషేకం జరిగితే 30వ సంవత్సరంలో రాజు అయ్యాడు. ఒకవేళ ఈ 15 సంవత్సరాల గ్యాప్ మధ్యలో తొలగిపోయే ఛాన్సెస్ లేవంటారా? దావీదుకి కష్టాలు రాలేదంటారా? తన అన్నల ద్వారా తనకి ఏం శోధనలు రాలేదంటారా? ఇబ్బందులు రాలేదంటారా? కష్టాలు రాలేదా? లేకపోతే తన స్వదేశం వదిలేసి వేరే దేశంలో ఉండాల్సిన పరిస్థితి రాలేదా? ప్రాణభయంతో అడుగు దూరంలో పరిగెత్తే సిచ్యువేషన్ రాలేదంటారా? ప్రతిదీ అనుభవించాడు కదా. లేదు నాకెందుకు, నాకు రాజు అవసరం లేదు, రాజ్యం అవసరం లేదు, ఏం వద్దు, దేవుడు చెప్పింది నాకు అనవసరం అని అక్కడికక్కడ దావీదు ఆగిపోయి ఉంటే ఏమయ్యేది? రాజుగా దావీదుని చూడగలమా మనం? ఈరోజు ప్రార్థన చేసేసారు, నేను బాప్తీసం తీసేసుకున్నా అయిపోయిందంటే అయిపోలా. ఎందుకు అవ్వలేదు నీకు? ఇంకా నువ్వు ఎదుర్కోవాల్సిన దెబ్బలు ఉన్నాయి. దావీదు రాజు అవ్వగానే నేను రాజును కదా, నేను అభిషేకం పొందాను కదా, నా మీద చెయ్యవడేస్తాడు చూడొద్దామని ఎప్పుడు దావీదు కాలర్ లెగలు వేసుకోవాలి. తానంతగా తానే వెళ్ళాడు యుద్ధానికి, తానంతగా తానే. అసలు ఒక బాలుడిగా ఉన్న 17 సంవత్సరాలు ఉన్న వాడిని ముందరికి తీసుకెళ్లి యుద్ధం ముందర నుంచోబెట్టుకోవడానికి, యుద్ధాన్ని ఫేస్ చేయడానికి అతనికి ఎంత ధైర్యం కావాలి? దావీదుకి ధైర్యం కావాలంటారా లేదంటారా? వెనకాల ఎక్కడో సైన్యం, ముందు సైన్యం చనిపోతే నా వరకు వచ్చింది అనుకునే సిచ్యువేషన్లో లేడు దావీదు. ఎక్కడున్నాడంట? వరుసలో ముందుగా ఉన్నాడు. నా ప్రాణం పోతుందేమో, బాప్తిసం తీసుకున్న తర్వాత ఈ ప్రాణం జరిగిపోయిద్దేమో, ఉండదేమో
అనుకొని భయపడే ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన ఒకే ఒక మాట ఏంటంటే, నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు నుంచోవలసిన స్టాండ్ ఎక్కడంటే వెనకాల కాదు. ఇంకో సంవత్సరం ఆగండి, 2 సంవత్సరాలు ఆగండి, 3 సంవత్సరాలు, నో ఛాన్స్. ఈ రోజే రక్షణ నీ కోసం ఉంది. ఇది నీ రక్షణ. నీ ఆత్మీయ రక్షణ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? దావీదు ఎలా ఉన్నాడు? ఇబ్బంది ఎదురైనాయి, కష్టాలు ఎదురైనాయి, బాధలు ఎదురైనాయి, ఒడిదుడుకులు ఎదురైనాయి, సొంత వాళ్ళ మరణాన్ని చూశాడు, తన ప్రేమించిన వాళ్ళని కోల్పోవటం చూశాడు, చాలా చూశాడు. తనంతగా తానే వీడికి కుదరని రోగం అని సంభవించే సిచ్యువేషన్ వాడికి కూడా వెళ్ళాడు. కానీ తన చేసిన పని ఏంటయ్యా అంటే, దేవుని దగ్గర ఎక్కడా కోల్పోయిన విషయంలో నాకు నీ రక్షణ ఆనందాన్ని మరలా పుట్టించాలని అడుగుతున్నాడు. ఆ రక్షణ ఆనందం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే, ఎక్కడి నుంచి వచ్చింది రక్షణ ఆనందం? ఒకటి రక్షింపబడాలంటే ఆయన ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలి. ఒకటి రక్షించబడాలంటే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. ఒకటి రక్షింపబడాలంటే ఏం చేయాలి? రక్షణకు ఆధారమైన దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. ఇదే మాట మనము కీర్తనలు 62వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో చూస్తాం. సో దేవుని వలన నీకేం కలుగుతుందయ్యా అంటే నిరీక్షణ కలిగిద్ది. ఎప్పుడైతే నీకు నిరీక్షణ వచ్చిందో, దేవుడి వలన నీకు నిరీక్షణ అనేది కలిగిందో, తర్వాత జరిగేది ఏంటయ్యా అంటే ఆయన నీకు రక్షణ ఆధారంగా ఉంటాడు. చదవక మాట కూడా. నాకు ఆ రక్షణ ఆధారం ఎవరున్నాడయ్యా అంటే, నేను ఎవరి యందైతే నిరీక్షిస్తున్నానో ఆయన ఎలా ఉన్నాడు? నాకు రక్షణ ఆధారంగా ఉన్నాడు. ఈ లోకపరంగా మాట్లాడుకోవాలంటే, ఈ రోజు నవ్వుతా కనిపించిన వాళ్ళు రేపు కనిపించకపోవచ్చు. ఎంతో ఘనంగా మాట్లాడే వాళ్ళు, ఘనంగా నుంచొని ఇక్కడ పలికే వాళ్ళు ఎవరో రేపనే రోజు నీకు కనిపిస్తారా లేదా అనే సిచ్యువేషన్లో కూడా లేము. మనం నమ్మకం లేని జీవితంలో ఉన్నాం. అలాంటి సిచ్యువేషన్ టైంలో నీ శరీరం సంబంధంగా నువ్వు ఆలోచించుకుంటే నీ యొక్క ఆలోచన ఎంతకాలం అయ్యా అంటే క్షయకాలం. రోజులు, నెలలు, సంవత్సరాలు లెక్క పెట్టుకునే సమయం. అదే వస్తే రాని, జరిగితే జరగని, నేను రక్షణ తీసుకున్నాను, రక్షణ పొందాను, దేవుని సన్నిధిలో ఇక్కడ కన్ను మూస్తే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా పేతురు గారికి అంత పొగరని, ఎక్కడి నుంచి వచ్చిందని మనం మాట్లాడుకుంటే, నేను ఎక్కడ కన్ను మూసినా ఎందుకు? మంచి పోరాటం పోరాడితే. నా నిరీక్షణ ఏంటయ్యా అంటే ఆ వాడబారిన కిరీటం నా నిరీక్షణ. మంచి పోరాటం పోరాడామా? లేకపోతే కష్టాలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా, మరణం వరకు వెళ్ళాలన్న థాట్స్ కూడా చాలా మందికి వస్తాయి. మరణంలోకి ఉండాలి, మరణించాలి, ఇవన్నీ నా వల్ల కాదు, ఎంత నా చేతిలో లేనిది, ఇంత బాధ నేను తీసుకోలేనని ప్రతి ఒక్కరు కుంగిపోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు నువ్వెలా నిలబడుతున్నావు? వచ్చినప్పుడు నీ నిరీక్షణ ఏంటి? నీ నిరీక్షణ దేవుని మీద ఉందా? ఆత్మీయంగా ఉందా? లోకపరంగా అక్కడికక్కడికే ఆగిందా? లోకపరంగా ఆగిపోతే నీ నిరీక్షణ, లేకపోతే నీ నిరీక్షణ ఈ రోజున వచ్చి చర్చిలో ప్రార్థన చేసుకున్నా, అయిపోయింది, నా పని అయిపోయింది, దేవుని సన్నిధిలోకి వెళ్ళి బాప్తీసం తీసుకున్నా, నా నిరీక్షణ ముగించిపోయింది. అవ్వలేదు. నీ పోరాటం చాలా ఉంది. మనం చాలా విషయంగా మాట్లాడుకున్నాం. ఏ సిచ్యువేషన్లో ఉన్నామయ్యా మనం అంటే, మా క్రిస్టియన్స్ ఏమో కడవరి కాలం అంటారు, వాళ్ళేమో కలియుగం అంటారు, వాళ్ళు ఇంకోళ్ళేమో ఆ యుగం అంటారు. ఏ గ్రంథాలు ఏది చెప్పినా ఒకటే చెప్తుంది ఏంటయ్యా అంటే, ప్రపంచం ఏ స్టేజ్లో ఉందయ్యా అంటే నాశనం అయ్యే స్టేజ్లోనే ఉంది. ఇలాంటి సమయంలో నీ బలం ఎలా ఉండాలి అంటే, కష్టం రంగాన్ని తొలగిపోవాలి, ఇబ్బంది రంగాన్ని తొలగిపోవాలి, నాకేమన్నా అనుకోకుండా జరిగింది వస్తే తొలగిపోవాలి, నేను పడిపోతే తొలగిపోవాలి. పడిపోయిన తర్వాత తొలగిపోయి లేచేంత సమయం నీకు లేదు. ఎందుకు లేదంటే, నువ్వు పడిపోయిన తర్వాత ఎమ్మట అక్కడే లెగవాలి. లెగవకపోతే నువ్వు పడిపోయిన స్థితిలో నువ్వు ఒకవేళ నీ ప్రాణాన్ని కోల్పోయినా, లేకపోతే నీ యొక్క రక్షణ నువ్వు చేజార్చుకోపోయినా, లేకపోతే యెరూషలేం నుంచి దిగిపోయిన స్థితిలో ఉన్న ఆవాడిగా, నా ప్రయాణికుడిగా నువ్వున్నా కూడా ఏం జరుగుతుంది అంటే, నీ దగ్గర నుంచి ఆ రక్షణ అనేది దొంగిలింపబడతా. నా పిల్లల ప్రాణం వరకు వచ్చింది, నా పిల్లల వరకే ఉండిద్ది, నా పిల్లల ఆనందం అనుకుంటే అవ్వదు. ఎందుకు అవ్వదంటే, నీ పిల్లలు ఈ లోకంలో ఉండాలని కోరుకుంటున్నావా, పరలోకంలో ఆనందించాలని కోరుకుంటున్నావా? ఆలస్యం జరిగిన విషయం మన సంఘంలోనే ఒక విషయం మనకు బాగా అందరికీ సుపరిచితంగానే తెలుసు. అనుకున్నది అవ్వకుండా ఆలస్యం చేశారు. ఆలస్యం చేసిన తర్వాత ఆయన అనేవాడు లేకుండా పోయాడు. ఆయన ఆత్మకు విలువ ఎవరు కడతారు? ఇప్పుడు
నువ్వు సలహాలు ఇచ్చే ముందర నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకు? సలహాలు ఇవ్వటం ప్రపంచంలో అన్నిటికన్నా సులువైన పద్ధతి పని ఏంటంటే మాట అనడం, సలహా ఇవ్వడం. ఎందుకు ఇప్పుడే ఇవ్వడం, ఎందుకు ఇప్పుడే చేయడం అని చాలామంది అంటారు. ఖచ్చితంగా అంటారు. ఇంకో సంవత్సరం అయితే ఉంది, ఇంకో 2 వారాలు అయితే ఉండిద్ది. 1 వారం డిలేకే ఒక తేలుకొని దెబ్బ తగిలింది మనకి. సంవత్సరం ఆగమని నువ్వు చెప్పడానికి నువ్వెవరివి? ఆగమంటానికి ఆత్మ నీ హక్క లేదు కదా, మన హక్కు కాదు అది. ఎవరి మా నిర్ణయ కాలం వచ్చితే వాళ్ళు తీరాల్సిందే. ఆపావంటే నీ చేతులారా నువ్వే చెడగొట్టుకుంటున్నావు. తొలగిపోతున్నావంటే నీ చేతులారా నువ్వే సంఖ్యలు వేసుకుంటున్నావు. నీ నువ్వు క్రైస్తవుగా చర్చికి వస్తున్నావు, క్రైస్తవుడిగా. క్రైస్తవుడికున్న ఒకే ఒక నిరీక్షణ ఏంటో చెప్పండి, అందరు కలిసి చెప్పండి. క్రైస్తవుడికి నిరీక్షణ ఏంటి? ఉండాలని లేదా? పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు? పరలోక రాజ్యం? బాప్తిజం తీసుకున్న వాడికి పరలోక రాజ్యం. రక్షింపబడాలంటే నువ్వు బారు మనసు పొంది రక్షింపబడితేనే, బాప్తిజం పొందితేనే రక్షింపబడతావు. అందరు ఇటర్నిటీ థింగ్స్ అన్నీ తెలుసు మనకి. ఇది మన లాస్ట్ అని అందరికీ తెలుసు. అసలు అంత సంతోషంగా ముందే ఒకళ్ళు వెళ్తున్నప్పుడు నీ కుమారుని నువ్వు రెడీ చేయడానికి నీకేం బాధ వస్తుందో నాకు అర్థం కావట్లా. నాకు అది జరిగింది, ఇది జరిగింది, ఈ కుటుంబంలో ఇది ఉంది, ఇది జరిగింది అయ్యింది అనుకొని అక్కడే నువ్వు ఏడుస్తా కూర్చుని లేవకుండా ఉంటే ఎవరు నష్టపోతారంటారు? నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పండి కొంచెం, తర్వాత పిల్లల సంగతి చూడొచ్చు. ఎవరు నష్టపోతారు? నీ చేతులారా నువ్వే మీ కుమారుల భవిష్యత్తు, కూతుర్ల భవిష్యత్తు, లేకపోతే ఎవరి భవిష్యత్తు నువ్వు సలహా ఇవ్వటం వల్ల వాళ్ళ ఆత్మ ఆగిపోయిందంటే ఆ భారాన్ని మనం మోయగలమా? లేవు కదా. సో రెండో విషయంగా చూస్తే యోసేపు ఉన్నాడు. యోసేపుకి ఒక కళ ఉంది, ఒక నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ? అతను కళ వచ్చింది, నా పనుల నుంచి ఉంది, మిగతా 12 పనులు ఏమైనాయి అంట నమస్కారం చేస్తుంది. ఈ నిరీక్షణ యోసేపుకు ఉంది. యోసేపు చాలా సులువుగా నిరీక్షణ పొందుకున్నాడు కదా. చాలా అసలు ఏం పని చేయకుండా, ఏ కష్టమే పడకుండా, ఏ శ్రమే ఓర్చుకోకుండా అంటే కష్టాలు వస్తాయా? శ్రమలు వస్తాయా? అనుకొని జరుగుతాయా? నువ్వు అనుకున్నది ఆలస్యం అవుతుందా? ఖచ్చితంగా అయ్యిద్ది ఆలస్యం. మనం ఈ సమయంలో యవనస్తుల గురించి ఆలోచించుకుంటే కష్టపడతారు ఒక దానికోసం, లేకపోతే ఒక గ్రేడ్ గురించో లేకపోతే దేని గురించో చాలా కష్టపడతారు. అనుకున్న రిజల్ట్ రాదు. ఇప్పుడు ఆ నిరీక్షణ అనేది లేకపోతే ఏమైద్ది అంటే మనం చాలా విషయంలో మాట్లాడుకుంటాం. ఒక ట్యాగ్ లైన్ వచ్చేసింది, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సూసైడ్ అనే మాట. అనుకుంది జరగలా సూసైడ్, అనుకున్నంత స్థాయిలో రాణించలా సూసైడ్, అనుకున్నది ఏది జరగట్లా, నేను ఎంత ఏమో అతను ఎంత బాధపడి ఉంటాడో అన్న తర్వాత సంగతి. వాడు నిలబడుతున్నాడా, ఓడిపోతున్నాడా? మనమే అంటాం అంత ప్రెజర్ వాడు వెళ్ళడానికి కారణం అంటే నీ ప్రయత్నించక వదిలేసి అంటే మనం అంటే బాగానే ఉండిద్ది. కానీ మనమే ఏం చేస్తాం? బాప్తిసం తీసుకోవాలన్నా మనమే పట్టిదల పెట్టాలి. అడిగి బాప్తిసం తీసుకోవాలన్నా కూడా మనమే ఆపాలి. వాడు ఫస్ట్ ర్యాంక్ వాడు పాస్ అవడానికి చదువుతున్నా లేదు, ఫస్ట్ ర్యాంక్ కోసం చదవాలని మన ఆశలే మనమే రుద్దాలి. కానీ చివరికి వచ్చేసరికి ఏమంటారు? వాడు రక్షణ తీసుకోలేదు, బాలు నడవలసిన త్రోవనప్పుడు వాడు నుంచో పెడితే రక్షణ తీసుకుంటాడు. నువ్వు నేర్పించాల్సిన నిరీక్షణ నేర్పించాలా, లేకపోతే లోక సంబంధమైంది నేర్పించాలా? కష్టపడుతున్నాం, చాలా అప్రిషియేట్ చేయవచ్చు. ఏది? ఈ లోకంలో ర్యాంకులు పొందటానికి, ఈ లోకంలో నీకు మార్క్స్ రావటానికి, ఈ లోకంలో వీడు గొప్ప అనిపించుకోవటానికి. మరి పరలోక విషయం గురించి ఏం మాట్లాడతావు? పోరాడిన వాళ్ళు కూడా ఉన్నారు అక్క. పోరాడుతున్న వాళ్ళని కిందకు దోసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో వాళ్ళ కూతురుకో కొడుకులకో ఎవరికో రక్షణ దలుచుకొని ఉన్న వాళ్ళని ఎందుకు ఇప్పుడు ఇదెందుకు అదెందుకు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎందుకన్న ప్రశ్నకి వాళ్ళు తల వంచి ఆపితే ఆ ఇద్దరి భారము ఎవరు మోయాలి? ఆపిన వాళ్ళు మోయాలా, సలహా ఇచ్చిన వాళ్ళు మోయాలా? మనకి లేదంటారా నిరీక్షణ? ఇందాక నేను డాడీ మాట్లాడుతున్నప్పుడు నేను యాక్చువల్ టాపిక్ వేరేది అనుకుంటున్నా, కానీ ఇందాక డాడీ మాట్లాడింది సగం దాంట్లోనే కవర్ చేసేసాడు. మీరు అప్పటికే నిరీక్షణ అని చెప్పేసి ఆ టాపిక్ మీరు మాట్లాడేశారు. సో ఆ పాటకి నేను వెళ్ళకుండా చెప్తుంది ఏంటంటే కష్టాలు వస్తాయి. నువ్వు నిరీక్షణ ఇచ్చే సమయంలో కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. యోసేపు
ఆఖరికి చెరసాల్లో కూడా ఉన్నాడు. అమ్మో నా కొడుకు కష్టం వచ్చిద్ది, నా కుమార్తెకి కాలుకి రాయి తగిలిద్ది, నా కుమార్తెకి అపాయం కలిగిద్ది, నా కూతురికి ఇది కడుపు నొప్పి వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, ఈ సోది సాకులన్నీ పెట్టుకొని ఎంతకాలము రక్షణ అనేది ఆలస్యం చేసుకుంటా వస్తాం. రక్షింపబడాలి కదా. నువ్వు రక్షింపబడబోతే ఇక్కడ చర్చికి వచ్చి నువ్వు ప్రయోజనం ఏంటి? నువ్వు కన్నీరు గార్చి ప్రయోజనం ఏంటి? రక్షించుకున్న తర్వాత కన్నీరు కాల్చాల్సిన అవసరం మనకు లేదు, ఒకవేళ వెళ్ళిపోయినా కూడా. ఎందుకు? శరీరపరంగా జన్మదినం మనం జరుపుకోపోయినా ఆత్మ ఇంకా ఉంది, ఆత్మ ఇంకా సజీవంగానే ఉంది, ఆత్మ ఇంకా దేవుడి దగ్గరే ఉంది, ఆత్మ ఇంకా దేవుడు నీ ఇక్కడ ఈ లోకంలో దేవుడి సన్నిధిలో ఉన్నానేమో, అక్కడ ప్రత్యక్షంగా దేవుడి సన్నిధిలో ఉంది. నిరీక్షణ మనకుంది. ఒకవేళ జరగపోయి ఉంటే, అది జరగపోయి ఉంటే, ఆత్మీయంగా నువ్వు జన్మించకపోతే, ఆపే వాళ్ళని ఆపుతున్న వాళ్ళ ఒకే ఒక ప్రశ్న, నువ్వు అంతగా ప్రేమించిన వాళ్ళు బాధపడాలి, నువ్వు అంతగా ప్రేమించిన వాళ్ళు తొలగిపోవాలి అని నీకు ఏ హృదయమైనా, తల్లి హృదయమైనా తండ్రి హృదయమైనా కోరుకుంటుందంటారా? అది ఆత్మీయంగా శరీరంగా పక్కన పట్టండి, కోరుకుంటుందంట. ఒక మంచి జరుగుతుందన్నప్పుడు జరిగించడానికి ఏం ఆలస్యం జరుగుతుంది? ఆయన అడుగుతున్నాడు వచ్చి, అప్పుడే అప్పటి వరకు వాక్యం వినలా ఆయన, అప్పుడే అడిగాడు, చెప్పాడు యెషయా గ్రంథాన్ని. ఇక్కడ ఆపేసి, ఇక్కడ నేను రక్షణ తీసుకోవడానికి నీకు ఇంకా ఆటంకం ఉందా? డాడీ కూడా అడుగుతున్నాడు, వచ్చే ఈస్టర్ ఉంది, ఆటంకాలు ఎవరికి లేవమ్మా అని చెప్తున్నాడు. లేదు, ఆటంకాలు ఉన్నాయి పాస్టర్ గారు, మీరేం తెలుసు, మీరు పాస్టర్ గారు మీకేం తెలిసిద్ది? ఆటంకాలు మాకు తెలుసు. రక్షణ అనే దానికి ఇది ఎప్పుడు ఆటంకం లేని ఒక విషయం ఏదైనా జరుగుతున్నాయంటే అది రక్షణ మాత్రమే. ఒకవేళ ఆ రక్షణకి ఆటంకం కలిగిందంటే అది సాతాను సంబంధంగా జరిగిందే కానీ దైవాజ్ఞ ద్వారా కానీ దైవ చిత్తం ద్వారా కానీ జరిగింది కాదు. ఒకవేళ నువ్వు ఆలస్యం చేసావంటే నువ్వు దైవ చిత్తానికి విరుద్ధంగా వెళ్తున్నావన్నా, లేకపోతే దైవానుసారంగా వెళ్తున్నానన్నా. ప్రతి విషయంలో, ప్రతి మాట జరగాల, ఏ పెళ్లి విషయం మాట్లాడినా, లేకపోతే ఏ కార్యం గురించి మాట్లాడినా, ఏం జరిగినా మాకేం తెలుసు, దేవుని చేతికి అప్పగిచ్చేస్తున్నాం అని అంటున్నాం. రక్షణ విషయంకి వచ్చేసరికి దేవుడికి అప్పగిచ్చాం, దేవుడు జరగాల్సింది అనుకోకుండా వాళ్ళు ఆ మాట అన్నారు పాస్టర్ గారు, వీళ్ళు ఈ మాట అన్నారు పాస్టర్ గారు, వాడికి ఇంకా ఏజ్ రాలేదు పాస్టర్ గారు. ఇదేమన్నా బిజినెస్ టాక్టిక్స్ నాకు అర్థం కావట్లా. లేకపోతే నేనేమన్నా వెళ్ళి దేవుడితో బిజినెస్ మాట్లాడుకుంటున్నానా? దేవా, నాకు ఇది దీంట్లో నాకు ర్యాంక్ వస్తే, లేకపోతే నేను 10th పాస్ అయితే, లేకపోతే ఇది నాకు జరిగితే, ఇది మా కూతురికి పెళ్ళి అయితే, వాళ్ళకి ఇది జరిగితే అప్పుడు రక్షణ తీసుకుంటా అంటే నువ్వు బిజినెస్ డీల్ చేస్తున్నావు దేవునికి. సలహాలు ఇవ్వడానికి ఎగురుకుంటూ వచ్చేస్తారు మనుషులు. అమ్మాయికి పెళ్ళి అవ్వకుండా రక్షణ ఇస్తే పెళ్ళి ఎట్ట అవుతాయి అమ్మా అనుకుంటా ఒక ఆమెని ఇద్దొచ్చి, లేదు అవ్వకుండా ఇప్పుడే వయసు ఎందుకు, అతని వయసు ఏంటి, ఆ వయసులో అతనికి ఏం తెలుస్తుందని అనుకో వచ్చిద్దాన్ని అడిగి. బాలుడుగా ఉన్నప్పుడే యోసేపు తండ్రి ఆజ్ఞను అర్థం చేసుకున్నాడు. నీ కుమార్తెలు అర్థం చేసుకోలేరా? కుమార్తెలు దేవుని మాటలు అర్థం చేసుకోలేరా? జరుగుతున్న సిచ్యువేషన్ వాళ్ళు చూసి పెరగలేదంటారా? ఒకవేళ చూసి పెరగలేదు, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదంటే తప్పెవరి దగ్గర ఉంది? వాళ్ళు నడవలసిన త్రోవను వాడికి నేర్పియాలి, మనం నేర్పియట్లేదే. నిరీక్షణ కావాలి మనకి. దేవుని నువ్వు వెళ్ళటం కాదు, నా కుటుంబం అంటారు కదా అత్తనిది పద్దాకలా, నేను వెళ్ళటం కాదు, నా ఇల్లు మొత్తం దేవుని సన్నిధిలో ఉండాలని ఆశపడి నాకు తెచ్చుకునే వాళ్ళని కూడా బాప్తిసం ఇచ్చిన వాళ్ళు తెచ్చుకున్నా అంటారు. ఎందుకంటే ఆ రక్షణ ఆనందం తెలుసు కాబట్టి. ఇది ఒక పర్స్పెక్ట్ అయితే, తనంతగా తనకు కావాల్సిన నిరీక్షణ ఏంటి? నేను బాప్తిసం తీసుకుంటున్నా ఈరోజు, దేనికి రెడీ అయి ఉండాలి? దేనికి రెడీ అయి ఉండాలి? నేను బాప్తిసం తీసుకుంటున్నా అంటే దేనికి రెడీ అయి ఉండాలంటే వచ్చే అగ్నిబాణాలను ఆపుకోవటానికి రెడీ అయి ఉండాలి, వచ్చే ప్రతి నిందను ఆపుకోవటానికి రెడీగా ఉండాలి, మాట్లాడే ప్రతి మాటకి కళ్ళెం వేయడానికి రెడీగా ఉండాలి. అంతేనా కదా? బాప్తిసం తీసుకున్నాక చేసిన ప్రతి పనికి ఒక ట్యాగ్ ఉండిద్ది, ఈడు పాస్టర్ గారి కొడుకు ఏది చేసినా ఇది అవ్వాల్సిందే. అలాగే ఈడు బాప్తిసం తీసుకున్నాక ఇది చేస్తే తప్పు, అది చేస్తే తప్పు, ప్రతి ఒక్క దృష్టిలో వెళ్తాం. వాళ్ళ దృష్టికి వెళ్ళినా కూడా సమాధానం చెప్పుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే ఆత్మీయంగా జన్మిస్తున్నామంటే అడ్డంకించే వాళ్ళు చాలామంది ఉంటారు. దిగావా, పొందావా, పుచ్చుకున్నావా, జరిగావా, కాలావా, ఎన్నో అనుకుంటారు. కానీ నేను రెడీగా ఉండాల్సిందేంటి? నేను బాప్తిసం తీసుకున్నప్పుడు
ఎలా ఉంది నా 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 సిచ్యువేషన్ ఎలా ఉందంటే, నేను వాక్యంలో ఉన్నానా లేనా, వాక్యంలో జరిగిందా లేదా, చాలా చాలా కంక్లూజన్స్ నాన్న తీసుకున్నాడు నాకు. ఎందుకంటే చాలా ఈజీగా ఇవ్వాల. నాకు 10th అవ్వకముందుగా బాప్తీసం ఇచ్చాడు డాడీ. ఇచ్చేటప్పుడు చాలా తేలిగ్గా అందరిలో వదిలేసినట్టు వదిలేసి ఇవ్వాల. వీడు వాక్యం చెప్పగలడా, వాక్యం వీళ్ళలో ఉందా, వాక్యానుసారం వాక్యం ఉందా లేదా, వాక్యంలో ఫలించగలలా లేదా, ఒకవేళ శోధన వస్తే వాక్యం ద్వారా జయించగలలా లేదా, చాలా చూసే ఇచ్చాడు. నీ పిల్లలకు కూడా ఒకవేళ బాప్తీసం తీసుకుంటే వచ్చి శోధనలు వస్తాయని నువ్వు భయపడి వాళ్ళని భయపెట్టడం కాదు. బాప్తీసం తీసుకుంటే అయ్యా శోధనలు వస్తాయి, దేవుడు అంతటి వారికే శోధనలు వచ్చినాయి, వాక్యంతో జయించాడు. నీ వాక్యం ఏది? నీ కుమారుల వాక్యం ఏది? నువ్వు కుమార్తెల వాక్యం ఏది? నిరీక్షణలో నువ్వు ఉండాలనుకోవట్లేదా? నిరీక్షణ కలిగి జీవించాలని నువ్వు ఆశపడట్లేదా? ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఒక చరిత్ర సృష్టించే బలార్జునుడిగా చేయాలనుకున్నాడు. ఏమయ్యాడు? ఆయన తరపున ఆయన మాట ఏమనలా, ఎవరితో వచ్చింది వాళ్ళ మాట విన్నాడు, పడిపోయాడు. ఎవరో వచ్చి నీ వరకు మాట్లాడించే నిరీక్షణ నీదా? ఒకటి మాట మాట్లాడంగానే తొలగిపోయే నిరీక్షణ నీది. ఒక సలహా చెప్పంగానే అవును నిజమే, ఆమె కూడా అంది ఇది నిజమా అంది. నిజమా అనే ప్రతి క్వశ్చన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అంటే జాగ్రత్తగా ఉండండి. నువ్వు మాట్లాడేటప్పుడు నేను నోరు జాగ్రత్త. ఎందుకు? నువ్వు ఏదైనా సమర్థించుకోవచ్చు, ఏ పాపానికైనా విరుగుడు పొందొచ్చు, కానీ ఒక ఆత్మని నువ్వు అగ్నిగుండంలో చేరిస్తే మాత్రం దాని లెక్క నువ్వే చేయాలి. తల్లులు ఆపుతున్నారా, కుమారులు ఆపుతున్నారా, ఎవరో బయట వాళ్ళు ఆపుతున్నారా, ఎవరు ఆపుతున్నారా అన్నది సమస్య కాదు. జరగాల్సిన కార్యం జరిగిందా లేదు. ఇప్పుడు రవి గారి గురించి కానీ, పృథ్వీ గురించి కానీ, ప్రేమ సంతోష్ గురించి మాట్లాడినప్పుడు మనకి ఎలా ఉండిద్ది అంటే చాలా ఆనందంగా ఉండిద్ది. ఎందుకు ఆనందంగా ఉండిద్ది? బయట చాలా మనుషులు, చాలా మంది చాలా రకాలుగా తిరుగుతున్నారు, చాలా పనులు చేస్తూ ఉన్నారు. అవన్నీ కాకుండా నాకు దేవుడే ఇంపార్టెంట్. నేను నా డెస్టినీ ఏంటిది? దేవుని పరలోక రాజ్యం చేరాలి. నా నిరీక్షణ ఏంటిది? దేవుని రాజ్యంలో ఉండాలి. అందుకనే బాప్తీసం తీసుకున్నారు. లేకపోతే ఈ బాప్తీసం అనేది ఫ్యాషన్ వరల్డ్ కాదు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ట్రెండింగ్ కాదు. బాప్తీసం అంటే ఏంటి అంటే స్థిరంగా నడుము కట్టుకొని ఉండటం. అందుకని చెప్తున్నాడు, నువ్వు పోరాడేది ఎప్పుడు శరీరంతో కాదురా నాయన, నీకు సర్వాంగ కవచాలు కావాలి. సర్వాంగ కవచాలు నీ దగ్గర ఉంటే మాత్రం నేను ధీరుణ్ణి సూర్యుడిని అనుకోవడానికి లేదు. ఏముండాలి? మెలకువ ఉండాలి. నీకేముండాలి అంటే ఆయన దేవుడు చెప్పేది అదే. నీ దగ్గర వాక్యమైన సత్యం ఉందా, లేకపోతే ఖడ్గం ఉందా, లేకపోతే సత్యమైన జోడు ఉందా, లేకపోతే అది ఉందా, ఇది ఉందా, దుర్గాలు ఉన్నాయా, కట్టడాలు ఉన్నాయా, ఇవన్నీ ఉన్నా కూడా నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే మెలకువగా ఉండి ప్రార్థించాలి. ఏడ మా కన్నులు, మా శరీరం భారం మాత్రం సిద్ధంగానే ఉంది, కానీ శరీరం చాలా బలహీనంగా ఉందన్న సాకులు వస్తే ఏమవుతుంది? బలహీనం అయిపోతానే ఉంటాం. సాకులు కాదు కదా, రీజన్స్ దేవుడు అడగడు. దేవుడు ఏమన్నా అడిగి రీజన్స్ అడిగాడా? ఆయన వెళ్ళి ఆదాము నువ్వు తప్పు చేసావా అని అడిగితే ఆదాము రీజన్ చెప్పాలని అనుకుంటున్నాడా, ఒప్పుకోవాలనుకుంటున్నాడా? రీజన్ చెప్తే ఏముండిద్ది? రీజన్స్ చాలా చెప్పొచ్చు. ఇది జరగలేదు, నాకు ఈ 10th క్లాస్లో మార్క్స్ రాలేదు, రీజన్స్ నేను 100 చెప్తా. నేను అనుకున్న జరగలేదు, రీజన్ చెప్తా. కానీ రీజన్స్ అంటూ లేకుండానే కదా నువ్వు చేయాల్సిన పని. నేనేమైనా సాధించాను, చేశానంటే నాకు కావాల్సింది నేను చూపించుకోవాల్సింది జరిగిన సిచ్యువేషన్ చూపించుకోవాలి, కానీ నా చేతిలో ఉన్న రీజన్స్ నేను చూపించుకోలేను. నా కూతురు చదువుకుంటుంది అన్న రీజన్ చూపించుకొని నేను నా కూతురిని కాపేసానుకో రక్షణ, ఏమైద్ది? నా కొడుకు నా చేతిలో లేడు, వాడు పెద్ద నాకు చూస్తా, చిన్నపిల్లవాడికి ఆడికి ఏం తెలుసు, వాడు పాలుతూనే ఉంటున్నాడు, వాడు ఇదే చేస్తున్నాడు, గారాలు పట్టి 19-20 సంవత్సరాలు వచ్చిన వాడు గారాలు పట్టి అనుకొని నుంచోబెడితే వాడు ఏం చేస్తాడో మనమే రుచి చూడాల్సి వచ్చింది. నువ్వు ఇచ్చే మెడిసిన్ ట్రీట్ ఒక టేస్ట్ ఎవరు చూడాల్సింది వచ్చిందంటే నువ్వే చూడాల్సి వచ్చింది. నీ నిరీక్షణ ఏంటి? వాళ్ళు ఇంత సంతోషంగా ఈరోజు ఇంత సంవత్సరం అయినా కూడా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయినా కూడా ఇంత సంతోషంగా రావటానికి కారణం ఏంటంటే మా శరీరం ఈ నేలలో కలిసిపోతే పోని, నేను ఈ రోజే కన్ను మూస్తే పోని,
కానీ నేను ఎక్కడ ఉంటాను? పరలోక రాజ్యంలో ఉంటాను. కష్టాలు వచ్చినాయి కదా, బాధలు వచ్చినాయి కదా, ఇబ్బందులు వచ్చినాయి కదా, తొలగిపోవాలి కదా, నేను తొలగిపోవాలి, నాకు ఇది కరెక్ట్ కాదు, నేను శాపం ఈ బాధ నేను అనుభవించలేకపోతున్నాను అనుకొని తొలగిపోయిన సంసోన్ ఎట్లా ఉంటాడు? విసిగిపోయిన సంసోన్ ఎలా ఉన్నాడు? ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, నా నిరీక్షణ దేవుడు చూపించిన నా జీవితంలో జరిగిద్ది అనుకున్న యోసేపు ఎలా ఉన్నాడు? అందరం కోరుకుంటాం, నా కుమారుడు యోసేపులా ఉండాలి, నా వాళ్ళు ఫలించిన వారిలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అందరం కోరుకుంటాం. రేపన్న రోజు నేను ఎలా ఉంటాను నాకే తెలియదు, ఇప్పుడు ఉంటానా లేదన్నది నాకే తెలియదు. కానీ నేను ఇప్పటికిప్పుడు కన్ను మూసినా నా కళ్ళని ఎక్కడ తెరుస్తాయండి? నేను పరలోక రాజ్యంలో తెరుస్తాన ఆనందంలో నేను ఉన్నాను అనుకో, ఎలా ఉంటుంది అంటారు? ఎవడైనా రాని, ఏదైనా జరగని, అసలు డైరెక్ట్గా లూసిఫర్ నన్ను ఎదుర్కోవటానికి రాని, గెలిస్తే గెలుస్తా, ఓడితే ఓడతా, కానీ దేవునిలో మాత్రం ఉంటా. అదేగా చేసింది షడ్రక మేషకు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకున్న ఇన్ని సంవత్సరాలు కూడా అంటే వాళ్ళ ప్రాణానికి కాదయ్యా ఇచ్చింది విలువ, వాళ్ళ ఆత్మకి ఇచ్చారు విలువ. ప్రాణం పోతే పోని, ప్రాణం నశిస్తే నశించని, విలువ ఎక్కడుంది? నేను దేవునికి విరోధంగా ఇలాంటి చేయడానికి మేము ఒప్పుకోమన్నాడు యోసేపు. దేవునికి విరోధంగా నేను ఎలా బతకాలి, దేవుని కాకుండా వేరొకరు పూజించి నిరంతరం యుగాలు అగ్నిలో మేము ఎక్కడ మండాలి? ఎవరి మాట ఇది? షడ్రకు మేషకు అబేద్నెగోల మాట. దేవునికి కాకుండా వేరే వాళ్ళకి ప్రార్థన చేయాలి, నేను చెయ్యను. తింటదా సింహం? నా శరీరాన్ని తినేసేని, నా శరీరం పోని, నా శరీరం మట్టిలో కలవని. నా ఆత్మ ఎలా ఉండాలంట? నా ఆత్మ ఎలా ఉండాలి? ఆ నిరీక్షణ ఉందా మనకి? అదే కదా కావాల్సిన నిరీక్షణ. ఎందుకు నేను మంచి పోరాడానని కాళ్ళు ఎగరేసుకొని అంత పొగరుగా మాట్లాడుతున్నాడంటే క్రీస్తు ఉండటం వల్ల వచ్చిన పొగరది, క్రీస్తు ఉండటం వల్ల వచ్చిన ధైర్యం అది, క్రీస్తు నందు ఉండటం వల్ల వచ్చిన ఆత్మీయ బలం అది. మనమే మన చేతులారా వస్తే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, చేయకాలం అది ఇది. ఎక్కడుంది మన నిరీక్షణ? నువ్వే నిరీక్షణలో లేవు ఇంకా గట్టిగా మాట్లాడాలంటే. ఎన్నిసార్లు నోటితోనే దేవుడు చిత్తానికి ఇస్తున్నా, దేవుడు మనం నిజంగా చెప్పాలంటే ఈ మాటలు మన చర్చలో చాలా బాగా వినపడతాయి అన్నమాట. ఏంటి? దేవుని చిత్తము దేవుడే జరిగించాలి, దేవుని చేతికి అప్పగించాలి, నిర్ణయాలు మాత్రం ఎవరు తీసుకోవాలి? అర్రెవు ఆయన నిర్ణయం ఏం తీసుకోవాలి యేసుప్రభువు వారు. నీ చిత్తం అయితే ఈ గిన్నె, నువ్వు దేవుని కన్నా గొప్పవాడివా నిర్ణయాలు తీసుకోవటానికి? లేదు కదా. మనం దేవుని కన్నా గొప్ప వాళ్ళని కావాలని ఎప్పుడు అనుకోమాకండి. ఎందుకంటే దేవుని కన్నా గొప్పవాడు అవ్వాలనుకున్న వాడు ఎలా పొడదోయబడారో మనకు బాగా తెలుసు. ఎందుకు కావాలనుకుంటున్నాం, ఎందుకు కోరుకుంటున్నాం? ఈ రాజ్యాలు కానీ, ఇక్కడున్న సిచ్యువేషన్ కానీ, ఒక గొప్ప ర్యాంకింగ్ కానీ, లేకపోతే ఒక గొప్ప ఒక స్టేటస్ కానీ మనల్ని నిలబెట్టవు. ఇక్కడ ప్రపంచంలో జరుగుతున్న సూసైడ్ అన్నిటికి కారణం ఏంటయ్యా అని మనం మాట్లాడుకొని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే, ఒకడేమో నేను దాంట్లో ఫలించలేదు, ఒకడేమో నేను దీంట్లో ఫలించలేను, ఒకడేమో నేను అనుకున్నది జరగలేదు. ఈ రోజు కాకపోతే రేపైనా జరిగింది. ఎందుకు నువ్వు ఆలోచిస్తుంది ఈ విషయాలన్నీ? నేను నా వెనకాల ఒక తాడు కట్టుకొని నేను ముందుకెళ్ళాలని ఎంత ప్రయత్నించినా ముందుకెళ్ళలేను. ఎందుకు? వెనకాల నన్ను ఆపుతున్న తాడు ఉంది. నేను ఇక్కడే పడిపోయాను, నేను ముందర కదలలేను, నేను జరగలేను, నడవలేను, పాకలేను అనుకుంటే అలా లెగిస్తేనే కదా పాకేది. నేను ఇక్కడ నా పాస్ట్లో ఇది జరిగింది, పాస్ట్లో ఇది అయ్యింది, ఇట్లానే ఖచ్చితంగా జరిగిద్ది. ఏడే పడిపోయాను అనుకో, ముందుకెళ్ళి దేవుని పాదాలు కూడా తాకలేను. నేను వెళ్ళి దేవుని సన్నిధిలో ఉంచడం తర్వాత పక్కన పెట్టు, దేవుని పరలోక రాజ్యాన్ని కూడా చూడలేను. నేను వదిలేయాలి కదా. వదిలేయాలా వద్దా? జరిగింది, వదిలేయండి. పడిపోయావు, వదిలేయండి. పడ్డావా, ఒడిదుడుకులు ఎన్నుకున్నావా, కష్టాల్లో నుంచి వెళ్ళావా బయటికి? నువ్వు ఎన్నిసార్లు అనుకున్నా, ఎన్నిసార్లు ప్లాన్ చేసినా అవ్వాలనుకున్నది అవ్వలేదా? ఏం కాదు, ఒకరోజు అంటూ నీకుంది. ఎందుకు? ఈ తప్పు నుంచి దేవుడు నీకు ఘనమైనది ఇస్తాడు. ఈ సమస్య నుంచి దేవుడు ఘనంగా నేను లేపుతాడు.
ఘనంగా నేను ఉండాలనుకుంది పక్కన పెట్టేసి అది జరిగింది కాబట్టి అదే రీతిగా ప్రతిదీ అయిద్ది అనుకుంటే ఎక్కడ? మీకు తెలుసు బాప్తిజం తీసుకుంటేనే దేవుని రాజ్యం వస్తుందని మనందరికీ తెలుసు. తెలిసినా కూడా వయసు వచ్చిన వాళ్ళకి బాప్తిజం ఇచ్చాము, ఘనంగా మాకు కూతులు కుమారులు మా ఇంట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దేవుళ్ళలో ఉన్న వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తని చూద్దాం. చేతులు ఒక్కటి అబ్జర్వ్ చేస్తే చేతులు ఎత్తిన వాళ్ళందరూ గర్వంగా ఎత్తారు చేతుల పైకి. ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఎందుకు, ఖచ్చితంగా పరలోకంలో ఉంటారు. నేను చేపించుకున్నా, నేను నడిపించుకున్నా. నీ కూతురు వాక్యంలో బలంగా ఉంది, నీ కూతురు ప్రార్థనలో బలంగా ఉంది, అయినా బాప్తీసం ఇవ్వటానికి పెళ్ళి అవ్వాలి కదా, పెళ్ళైన తర్వాత చూద్దాం. ఇది నిరీక్షణ. ఇక్కడ నువ్వు ఇచ్చిన నిరీక్షణ ఏంటంటే పెళ్లి వరకే ఉంది, లోకం వరకే ఉంది. అయితే అయిందే, లేకపోతే లేదు. నా కూతురు దేవుని దగ్గర ఉండేది, దేవుని రాజ్యంలో ఉంటుంది, దేవుని సన్నిధిలో ఉంటుంది, నా కుమారుడు దేవుళ్ళు ఆనందిస్తాడు, 24 పెద్దలతో కూడా నా కుమారుడు నా కుమార్తె ఆనందిస్తుంది అనుకున్న వాళ్ళు దేవునికి సమర్పించగలరు. అవసరం లేదు ఆనందం, అవసరం లేదు సంతోషం. ఆ సంతోషం ఆనందం కావాలంటే నీ నిరీక్షణ ఏమై ఉండాలంటే పరలోక రాజ్యం చేరే నిరీక్షణ అయి ఉండాలి. తొలగిపోమాక, కష్టాలు వచ్చినాయని వదిలిపోమాక. పాపం చేయటానికి నీకు సిచ్యువేషన్ వచ్చింది, ఏసేపుకి అంతకన్నా మంచి సిచ్యువేషన్ ఏం దొరకదు పాపం చేయటానికి. చేశాడా? నేర్పించవచ్చు కదా ఇదే మాట. ఏసేపు అలా ఉన్నాడు రా, నువ్వు కూడా అలానే ఉండు. వస్తుంది, శ్రమలు వస్తాయి, దెబ్బలు తగులుతాయి, ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి. నాకు ఒక దెబ్బ నేను తీసుకోకుండా నేను గట్టి కొట్టాలంటే కొట్టలేను ఎక్కడ. నేను గట్టిగా దెబ్బలు తీసుకుంటేనే నా బలం ఏంటో నేను చూపించగలను. నా కుమారుడికి దెబ్బలు తగలకూడదు, నా కుమారులు సుగుతులు సున్నితంగా ఉండాలంటే వచ్చేవాడు ఎవడయ్యా అంటే ఘట సర్పం వస్తుంది. ఎదుర్కొనేవాడు ఎలాంటి వాడయ్యా అంటే తేజో నక్షత్రం వస్తుంది. ఎదుర్కొనేవాడు ఎలా ఉంటాడయ్యా అంటే వాడు ఊపిరితో 1/3 పరలోక రాజ్యాన్ని కంపించగలని వాడయ్యే ఉంది. అలాంటి వాళ్ళు నీ కుమారులు కుమార్తెలు ఎదుర్కోవాలంటే సున్నితంగా ఉంటే ఎదుర్కొంటారా? రేపు మంచిగా చదువుకోవాలని బెర్రిగా అన్నం పెడతాం మనం. మంచిగా పాస్ అవ్వాలి, మంచిగా చదువుకోవాలి, ర్యాంకులు కొట్టాలి, ఇది చేయాలి అది చేయాలని ఫుల్. అసలు ఎంత ఉండిద్దంటే మన ఆశలు ఎంత ఉండే అంటే కళ్ళు చిన్నగా ఉన్నా కూడా ఆకాశం వైపే చూస్తున్నట్టు అంత ఘనంగా ఉంటుంది. ఇన్ని చేసినా కూడా వాళ్ళు తినకుండా అలానే ఉంటున్నారు. ఇది చేస్తే ఖచ్చితంగా నీ కుమారులు పరలోక రాజ్యం ఉన్నదన్నది మాత్రం మనం చెయ్యం. వాక్యం పూజించాం, వాక్యం పెట్టాము వాళ్ళకి, వాక్యం ఇచ్చాము వాళ్ళకి, వాక్యం రుచి చూపించాము వాళ్ళకి. ఆశ ఎంత ఉందో ఈ ఆశ కూడా అంతే ఉండాలి. శరీరం గురించి నువ్వు ఎంత ఆలోచిస్తున్నావో దానికి 2 ఆత్మ గురించి ఆలోచించు. ఎందుకు? శరీరం పుట్టినరోజు ఏమైంది, ప్రతి అడ్డమైనోడు చేసుకుంటాడు, ప్రతి తక్కువడు చేసుకుంటాడు, ఎదిగినవాడు చేసుకుంటాడు, ఫెయిల్యూర్ చేసుకుంటాడు, సక్సెస్ అయినోడు చేసుకుంటాడు. కానీ ఆత్మీయంగా సంతోషకరమైన ఎవరు చేసుకుంటారంటే దేవునిలో ఆనందించగలిగిన వారు మాత్రమే చేసుకుంటారు. ఆనందాన్ని మనకు కావాలన్నా, మనం పొందుకోవాలన్నా, ఆ నిరీక్షణ మనకు కలిగి ఉండాలన్నా బాప్తిసం పొందాలి. ఈ బాప్తిసం పొందిన తర్వాతే నువ్వు క్రైస్తవుడివి. ఈ బాప్తిసం పొందిన తర్వాతే నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడివి. ఈ బాప్తిసం పొందిన తర్వాత మాత్రమే నువ్వు నాకు దేవుడు పని చేయాలి దేవుడు నా చేపట్టుకొని లేపాలి. ఎప్పుడు లేపుతాడు? నువ్వు కుమారుడు అనిపించుకోవాలి కదా ముందల. ఆడెవడో పడిపోతున్నాడు, నేను వెళ్ళి రక్షిస్తానా? వాడు నా కుమారుని అయితే నేను వెళ్ళి రక్షిస్తా. నువ్వు దేవుని కుమారుడు అయితేనే దేవుడు నేను రక్షిస్తాడు. దేవుని కుమార్తెగా దేవుడు జీవన గ్రంథంలో నువ్వు రాయబడితే అగ్నిగుండం నుంచి తప్పించబడతాడు. అలాగే ఎత్తబడే సమయంలో మన సంఘం నుంచి అందరూ ఎత్తబడేలాగున రక్షణకు ఏర్పాటై ఉండి, రక్షణ గురించి అవగాహన ఉండి దేవుని రక్షణ పొందుకుంటే ఈరోజు వాళ్ళెంత ఆనందంగా అర్పణలు చేసుకుంటున్నారో మనం అంతే ఆనందంగా పరలోక రాజ్యంలో స్తోత్రార్పణ చేస్తున్నాం. పరలోక రాజ్యంలో ఈ లోకంలో నీ అర్పణలు పక్కన పెట్టేసి పరలోక రాజ్యంలో స్తోత్రార్పణ చేయాలని లేదా? దేవునికి అర్పణగా నీ దేహాన్ని ఇవ్వాలని లేదా? ఉంటే మాత్రం నమ్మి బాప్తిసం పొందటం మాత్రమే నీ నిరీక్షణకు ఆధారం. దేవుడి మాటలు దీవించి ఆశించును గాక.